క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఇర్మియా ప్రవచన పుస్తకం 15వ అధ్యాయం 21వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మనం ఆలోచించగలుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపించెదను అని చెప్పేసి. దేవుని పిల్లలారా, గమనించండి, మన జీవితంలో కొన్నిసార్లు దుష్టులు గెలుస్తున్నట్లు, నీతిమంతులు ఓడిపోతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. సాతానిక కుట్రలు, అన్యాయం, హింస, వ్యతిరేకత ఇవన్నీ కూడా దేవుని పిల్లల జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. అదేంటో తెలుసా? నీవు కాపాడుకోవలసినటువంటి అవసరం లేదు, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పేసి. ఈ గొప్ప వాగ్దానం ఇర్మియాకు మాత్రమే కాదు, దేవునిపై విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుని సేవకులకు వ్యతిరేకత రావడం అనేది సహజమే. ఇర్మియా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, అందుకే అతన్ని ద్వేషించారు. సత్యం చెప్పినందుకు శత్రువులు పెరిగిపోయారు. దేవుని చిత్తం చేసినందుకు బాధలు వచ్చాయి. కానీ దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 15:20లో నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు అని చెప్పేసి దేవుని వాక్యములు మనం చదువుతున్నాం. ఆ రీతిగానే ఇర్మియా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఇర్మియాను విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాకుండా దుష్టుల చేతుల్లో పడినప్పటికీ కూడా మనము దేవుని చేతుల్లో క్షేమంగా ఉంటాం. మనుషులు మనపై దాడి చేయవచ్చు, కానీ దేవుని అనుమతి లేకుండా మన జీవితాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. 124:6-8 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు యెహోవా మనలను వారి పళ్ళకు ఆహారముగా అప్పగించలేదు అని చెప్పేసి. ఉదాహరణకి దానియేలు సింహాల గుహలో ఉన్నాడు, కానీ సింహాలు బలమైనవే, కానీ దేవుడు మరింత బలవంతుడిగా అద్భుతమైన రీతిలో దానియేలును దేవుడు కాపాడాడు. సింహాల గుహలో ఉన్నటువంటి దేవుడు తోడుంటే సింహాలు కూడా ఉపవాసం చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు విడిపించేటువంటి విధానాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రమాదానికి ముందే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కాపాడుతాడు. యోసేపును ఐగుప్తుకు పంపి కరువు నుండి కుటుంబాన్ని రక్షించాడు. ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడుతాడు. ఉదాహరణకి షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో దేవుడు వారిని కాపాడినట్లుగా మనం ఉంటూ ఉన్నాం. ప్రమాదం తర్వాత మహిమపరుస్తాడు. యోబును పరీక్షల తర్వాతనే రెట్టింపు ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. దుష్టులు పన్నాగాలు దేవుని ప్రణాళికను ఏమాత్రం కూడా ఆపలేవు అనే సత్యాన్ని దినాన్ని మనం గమనించాలి. ఉదాహరణకి హామాను కుట్ర చేశాడు, కానీ వేలాడింది ఎవరు? హామానే. సౌలు దావీదుని చంపాలని చూశాడు, కానీ దావీదు ఏమయ్యాడు? గొప్ప మహారాజు అయ్యాడు. కాబట్టి 8:31 ప్రకారం రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు గనక మన పక్షముగా ఉంటే గనక మనకు విరోధి ఎవడని చెప్పేసి దేవుని వాక్యములు మనం చదువుతున్నాం. కాబట్టి నీవు శత్రువు వేసినటువంటి ఉచ్చులో నీవు కాదు, అతడే చిక్కుకుంటాడనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుని విడిపింపు ఎందుకు ఆలస్యంగా కనిపిస్తూ ఉంటుంది అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే కొన్నిసార్లు దేవునికి విడుదల, దేవునికి సమాధానం ఎందుకు కనబడుతుంది అని అంటే కనుక ఆలస్యంగా మన విశ్వాసాన్ని పెంచుతాడు, తన మహిమను చూపిస్తూ ఉంటాడు. శత్రువులకు తన శక్తిని తెలియజేయటానికి ఈ రీతిగా తన యొక్క కార్యాలు ఆలస్యం అవుతుంటాయి అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఉదాహరణకి లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నాడు, కానీ ఆలస్యమైన అక్కడికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఆలస్యం ఓటమి కాదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక ఈ వాగ్దానం ఎవరైతే దేవుని చిత్తం నడుస్తారో, ప్రార్థిస్తారో, అంతేకాదు పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటారో,
అంత మాత్రమే కాదు, దేవుని మీద సంపూర్ణంగా ఎవరైతే ఆధారపడతారో ఈ వాగ్దానం వారందరికీ కూడా చెందింది. అలాగైతే కనుక ఈ రోజున మీ మీద అబద్ధపు నిందలు ఉండవచ్చు, కుటుంబంలో వ్యతిరేకత అనేది ఉండవచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు అనేవి ఉండొచ్చు, పరిచర్యలో శత్రువులు అనేటువంటి వారు ఉండొచ్చు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? దుష్టుల చేతిలో నుండి నేను నిన్నేం చేస్తాను, విడిపిస్తాను అని చెప్పేసి. ఇది మనుషుని యొక్క మాట కాదు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ పరిస్థితి అలా ఉన్నప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? శత్రువులు ఎక్కువైనా దేవుడు గొప్పవాడిగా ఉన్నాడు. కుట్రలు ఎక్కువైనా దేవునికి ప్రణాళిక అనేది శాశ్వతమైనది. కన్నీళ్లు ఎక్కువైనా దేవునికి అద్భుతమైనటువంటి విడుదల, విమోచన దగ్గరలోనే ఉందనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక ఈ రోజున నిన్ను చుట్టుముట్టేటువంటి దుష్టుల కన్నా నిన్ను కాపాడే దేవుడు గొప్పవాడు అనే సత్యాన్ని మరవవద్దు. మనుషులు బంధించిన చోట దేవుడు విమోచిస్తాడు. వారు మూసినటువంటి ద్వారాలను దేవుడు మరలా తెరుస్తాడు. వారు త్రవ్వినటువంటి గోతిలో నీవు కాదు, వారి దుష్టత్వము చేతనే పడిపోతారని ఇర్మీయా గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కూడా దేవుడు చెబుతున్నటువంటి మాట, దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, క్రూరులేక పిడికిలలో నుండి నేను విమోచిస్తాను అని చెప్పేసి కృపగల దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా కృపగల దేవుడు ప్రతి విధమైనటువంటి శత్రువు లేక తంత్రము నుండి, కుట్రల నుండి, ప్రతి విధమైనటువంటి అపవాది యొక్క దాడుల నుండి మనందరినీ కూడా తప్పించి విమోచించి కావలసినటువంటి సంరక్షణను, కావలసినటువంటి కాపుదలను, విశేషమైనటువంటి తన అద్భుతమైనటువంటి కృపను మనందరి ఎడల అనుగ్రహించునుగాక. ఆమేన్.